ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం ఆధ్వర్యంలో నేను ఈ రోజు మాట్లాడబోతున్నటువంటి నా బీసీ జాతి ఒడ్డెర కులం గురించి నేను మాట్లాడుతున్నాను. నా ఒడ్డెర సోదరులు శ్రమకు ప్రతిరూపం, శ్రమకు మారుపేరు, నిజాయితీకి మారుపేరు, పౌరుషానికి మారుపేరు ఒడ్డెర కులస్తులు. ఆత్మ గౌరవంతో బతుకుతూ ఆత్మ గౌరవాన్ని ప్రతీకగా తీసుకొని కష్టపడుతున్నటువంటి బీసీ కులాల్లోనే ముందు వరుసలో ఉన్నటువంటి కులం ఒడ్డెర జాతి అని చెప్పేసి నేను గర్వంగా చెప్తున్నాను. ఇవాళ నా ఒడ్డెర సోదరులు రాజ్యాధికారికి దూరంగా బతుకుతున్నారు. నామినేటెడ్ పదవుల్లో ఒడ్డెర్లకు అన్యాయం జరుగుతుంది. గత ప్రభుత్వంలో ఒడ్డెర సోదరుడికి ఎమ్మెల్సీ ఇచ్చారు. ఈ ప్రభుత్వంలో కూడా ఒడ్డెర సోదరులను గుర్తించి సమర్థుడైనటువంటి ఒడ్డెర సోదరుడికి ఎమ్మెల్సీగా ఇచ్చి గౌరవించాలని చెప్పేసి కోరుతున్నాను. రాబోయే ఎన్నికలలో ఒడ్డెర సోదరులకు వారి జనాభా ఆధారంగా సీట్లు కేటాయించాలని చెప్పేసి కూడా నేను కోరుతున్నాను. ఇవాళ ఒడ్డెర సోదరులను ఎస్టీల్లో చేర్చాలనేటువంటి డిమాండ్ చాలా అర్థవంతమైనది, అర్హతమైనది. ఇవాళ ఒడ్డెరులు ఎస్టీల్లో చేర్చడానికి 100% అర్హులు. ఎందుకంటే కష్టపడి పనిచేసి బండరాలను కూడా బద్దలు కొట్టి గుండె ధైర్యంతో ఉన్నటువంటి ఒడ్డెర సోదరుడు కష్టం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు, దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు. మరి ఒడ్డెర జాతిలోనే ఆనాడు బ్రిటిష్ వాళ్ళు ఎదిరించినటువంటి చరిత్ర కూడా మనందరికీ తెలుసు. కాబట్టి ఒడ్డెర సోదరుల్ని రాజకీయంగా ఆర్థికంగా ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఈ కూటమి ప్రభుత్వానికి ఉందని చెప్పేసి తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం ఆధ్వర్యంలో అతి త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మా ఒడ్డెర సోదరులను కలవబోతున్నామని చెప్పేసి తెలియజేస్తూ వారితో ఆత్మీయ సమావేశాలు నిర్వహించి ఇవాళ ఒడ్డెర సోదరులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులను, వాళ్ళ జీవన స్థితిగతులను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒడ్డెర సమాజంలో ఒడ్డెర కులస్తులు కడు పేదరికంతో బతుకుతూ విద్యకు కూడా దూరం అవుతున్నారు. విద్యకు దూరం అయ్యి చదువుకునే స్తోమత లేకుండా చదువుకునే వయసులోనే పలుగు పారబట్టి ఇవాళ మండు టెండల్లో కూడా మరి నలిగిపోతున్నటువంటి కులం ఒడ్డెర కులం. ఈ ఒడ్డెర జాతిని ఆదుకోవాల్సిన బాధ్యత ఈ కూటమి ప్రభుత్వానికి ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాను.